పెళ్లితో లింక్ పెట్టి ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్ అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? అనసూయ గారు మాట్లాడుతా అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదరు వైదవ్యం అనుభవిస్తా బొట్టును గాజులు తీయాల్సి వచ్చింది. ఈ వైదవ్యం ఈ ఆచారాలన్నీ కూడా వీటి మీద సుమారుగా 200 సంవత్సరాల క్రితమే పోరాటాలు జరిగినాయి. అది సంఘ సంస్కరణ ఉద్యమాల కింద రాజా రామ్మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరేశలింగ పంతులు గారు, అలాగే ఆడవాళ్ళ విద్య కోసం జ్యోతిబా పూలే గారు, పెద్ద పెద్ద నాయకులు వీటి కోసం ఆ టైంలో అంటే సుమారు 200 ఏళ్ళ క్రితమే వీటి మీద ఉద్యమం చేసి వీటిలన్నింటినీ కూడా చాలా మటుకు మార్చారు. సొసైటీలో ఇవేం లేవు. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ఆచారాల ప్రకారం ఏమైనా జరిగితే ఆ రోజు ఏదన్నా ఒక సింబాలిక్గా ఒక పెద్ద రోజు కానీ ఆ రోజు ఆ కర్మలు చేసేటప్పుడు ఏమన్నా సింబాలిక్గా తీశారు, కానీ తర్వాత వేసుకోకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఇది మీరు ఏదో ఏంటంటే హిందూ మతం ఇలా తీసుకొచ్చి రుద్దింది అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ ఇవన్నీ చేసేది మీ బంధువులే. మీ అమ్మగారు ఉంటే ఆమె దగ్గర ఉండి చేస్తుంది. లేకపోతే మీ అమ్మగారికి ఎవరన్నా మీ చుట్టాల్లో ఉన్న ఆడవాళ్ళే పెద్ద ముత్తైదువులే వచ్చి చేస్తారు ఈ కార్యక్రమాలు. ఇక్కడ ఏమిటంటే బయట సొసైటీ నుంచి వచ్చి లేకపోతే హిందూ మతం నుంచి కొంతమంది వచ్చి పర్యవేక్షించరు. అంటే మీరు మారితే ఆచారం చేయకపోతే మిమ్మల్ని ఎవరేం అడగరు. పెద్దవాళ్ళు కానీ వాళ్ళ అధికారాలు కానీ ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మనం నిర్ణయించుకున్న నియమాల ప్రకారమే మనం జీవిస్తున్నాం. అంతెందుకు మీకున్న స్వేచ్ఛ కూడా దానికి వచ్చిందే. ఎందుకంటే ఇదివరకు హిందూ మతంలో మీరు అన్నట్టు ఆడవాళ్ళు అసలు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు మీకున్న స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు తీసుకున్నదే కదా. సొసైటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టే ఉంది. ఇంకోటి మీరు ఏమంటున్నారంటే ఆడవాళ్ళు జీవితాంతం కూడా కోల్పోతున్నారు మగవాడి వల్ల అంటున్నారు. అట్లకేం లేదు. మరి ఆడవాళ్ళు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లు కూడా ఈజీగా చేసుకుంటున్నారు. ఈవెన్ మీరు అన్నట్టు 50, 60, 70 ఏళ్ళు కూడా చేసుకుంటున్నారు మ్యారేజ్. ఎవరు ఆపట్లేదు. ఒకవేళ ఎవరన్నా ఆపితే ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళు ఎవరు అనట్లేదు వాళ్ళని. ఎందుకంటే సొసైటీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఇంకోటి మీరు ఇంకా సందర్భంలో కూడా హిందూ మతంలో ఉన్న దురాచారాలను మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిందూ మతంకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ, హిందూ మతం మానన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది అనేది అందరికీ తెలుసు. కానీ మీరనే మాటలు ఏంటంటే హిందూ మతంలోనే దురాచారాలు ఉన్నాయి అంటున్నారు. కానీ మీరు మాట్లాడితే హిందూ మతంలోనే అన్ని మతాల్లోనూ ఉన్నాయి. అన్ని మతాల్లో సంస్కరణల కంటే కూడా హిందూ మతంలోనే సంస్కరణలు ఎక్కువ జరిగినాయి. మతం ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. అందుకోసం మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు వచ్చేసి ఏదో ఒక రాయి వేసినట్టు మాట్లాడతారు. కానీ ఇస్లాంలో ఉన్న దురాచారాల గురించి మీరు మాట్లాడగలరా? అలాగే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దురాచారాలు ఏమైనా ఉంటే మాట్లాడగలరా? ఉదాహరించగలరా? మీరు ఉదాహరించలేరు. ఎందుకంటే కనీసం వాటి గురించి మాట్లాడాలన్నా కూడా మీకు భయంగా ఉంటుంది. అలాంటప్పుడు పెద్దోళ్ళకి ఏంటంటే ఒక ఈజీ టార్గెట్ ఏంటంటే హిందూ మతం కానీ భారతీయత కానీ వందే మాత్రం కానీ దీని మీద పెద్దోళ్ళు వచ్చి మాట్లాడతారన్నమాట.